హాయ్ అండి అందరికీ. నాకైతే ఈ 2025 సంవత్సరం అయితే అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే నేను ఈ ఇయర్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. హెల్త్ పరంగానైనా, ఫైనాన్షియల్ పరంగానైనా, ఫిజికల్‌గా అయినా, మెంటల్‌గా స్ట్రెస్ అయితే అసలు నార్మల్‌గా లేదండి. చాలా వరకు మెంటల్ స్ట్రెస్ అయితే ఘోరంగా ఉందన్నమాట. హెల్త్ పరంగా అంటే మా అందరికంటే ఎక్కువ మా ఆపిగాడు ఫేస్ చేశాడండి. ఆమెకైతే షాపు ఇల్లు అని చెప్పేసి ఇక్కడ అక్కడ వర్క్ చేసుకుంటానైతే అసలు బాడీకి అయితే కొంచెం కూడా రెస్ట్ లేకుండా అయిపోయిందండి. చాలా వరకు బాడీ పెయిన్స్ వచ్చాయన్నమాట. అయినా కానీ నేను పంతంతోని ఎలాగైనా ఖచ్చితంగా నేను పని చేసే తీరాలి అని చెప్పేసి పట్టుదలతోనే ఎంత చేత కాకున్నా కానీ పని అయితే చేసుకుంటూ వచ్చానండి. ఇక మెంటల్గా అంటారా, అవైతే ప్రతి ఒక్కరికి ఉన్నదేనండి. నేనైతే చాలా వరకు ఫేస్ చేశాను. మనం చెయ్యని మిస్టేక్స్ కూడా మాటలు పడాల్సి వస్తుందండి ఒక్కోసారి. నేను ఈ ఇయర్లో ఫేస్ చేశానండి అవన్నీ. నాకు ఒక్కోసారి కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయండి. ఏడ్చి బీపీ కూడా పెరిగింది. బాగా ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా కోపం చేశారన్నమాట. ఇప్పుడే బీపీ పెంచుకుంటే ఎట్లుంటుంది, అంతగానం ఏం ఆలోచిస్తున్నాం అని చెప్పేసి కూడా డాక్టర్ కోపం చేశారండి. ఇక అప్పుడు డిసైడ్ అయ్యానమాట. ఎవరో ఏదో అన్నారు అనుకోని వాళ్ళు నా వెనకే కదా అనుకునేది, నా ముందుకైతే అంటలేరు కదా. అంటే నేను ఇన్ని రోజులు కొంచెం భయపడి సమాధానం చెప్పకుండా ఉండేదాన్ని. నా మిస్టేక్ లేకుండా నన్ను అంటే ఇక పడకూడదు, సమాధానం చెప్పాలి. సరే ఒక 4 సార్లు అన్న తర్వాత 5ఓసారికైనా మనం ఎదురు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అయితే నేను డిసైడ్ అయ్యానన్నమాట. మనల్ని ఏదో ఒక రకంగా మాట అనాలి అని డిసైడ్ అయిన వాళ్ళు మన పని మనం చేసుకున్నా కానీ మన పనిలో కూడా మిస్టేక్స్ ఎత్తుక్కుంటూ మరీ ఏదో ఒకటి అంటారండి. అవి నేనైతే చాలా ఫేస్ చేశాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన ఇంట్లో కంటే బయటి వాళ్ళే బెటర్ ఏమో అనేసి అనిపించిన రోజులు కూడా ఉన్నాయండి. కాకపోతే ఒక్కటే ఒక ధీమా అండి, ఏది ఏమైనా కానీ మా ఆయన అయితే నేను చేసే పనికైతే ఫుల్ సపోర్ట్ చేస్తారండి. ఇప్పుడు నేను ఏంటో తనకు తెలుసు, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో కూడా తనకు తెలుసు. తను ఎట్లా అంటే ఇప్పుడు మా అభితంది ఆపిగాడు ఏదన్నా చేసి వాళ్ళు దాంట్లో సక్సెస్ అయితే ఎలా సంబరపడతారో, నేను ఏదైనా పని చేసినా ఏదైనా హార్డ్ వర్క్ చేసినా కానీ తను మరుణగాడు ఇది చేసిండు, మరుణగాడు అది చేసిండు అని చెప్పేసి తను అంటాడండి. అది ఒక్కటి చాలదా అనేసి అనిపిస్తూ ఉంది. ఎంత స్ట్రెస్ తీసుకున్నా కానీ ఆ ఒక్క మాట వాళ్ళ నోటి నుంచి వచ్చింది అనుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు గ్రూప్లో మహిళా పొదుపు సంఘాలు ఉంటాయి కదండి, అందులో కూడా వర్క్ చేస్తాను. టైలరింగ్ చేస్తాను, షాప్ చూసుకుంటా, ఇంటి దగ్గర పని చేస్తా, ఎస్బీఐలో ఏజెంట్గా చేస్తున్నా. ఏదైతే అది ఎందులో ఒక దాంట్లోనైనా మనం సెటిల్ కాకపోతామా, దేని ద్వారా మనం బెటర్గా ఉంటామో అనేసి అనుకొని నేను మా ఆయనకి ఎంతో కొంత నా వంతు సహాయంగా ఉండాలి, తను ఒక్కడే బాగా ప్రెజర్ తీసుకుంటాడు అన్న వేళనే నేను ఆలోచించి ఇవన్నీ స్టార్ట్ చేశానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కూడా తన సపోర్టే అండి. నేను ఫస్ట్ చాలా భయపడ్డాను, ఏమో నెగిటివ్ కామెంట్స్ వస్తాయో ఏమో, ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో అని చెప్పేసి చాలా భయపడ్డానండి. కాకపోతే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నీ వరకు నువ్వు నీట్గా డిగ్నిటీగా చేసిన తర్వాత ఎవరు నిన్ను ఏమనరు, చేసుకో ఏం కాదు, నేనైతే ఏమనట్లేదు కదా. కాకపోతే ఏదైనా వీడియో చేసే ముందు కొంచెం 1-2 సార్లు ఆలోచించుకొని వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకో అని చెప్పేసి అన్నారండి. 2025లో మొత్తం బాధే కదండి, కొంత సంతోషం కూడా ఉందన్నమాట. అది ఏంటి అంటే మేమైతే ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి 3కి కంగన్ హాల్ అయితే ఓపెన్ చేసుకున్నామండి. అందరూ అంటారు కదండి, ప్రతి మొగాడి విజయం వెనుక ఒక ఆడమ ఉంటుంది అని చెప్పేసి, అలాగే ఒక భార్య విజయం వెనుక కూడా భర్త ఉంటాడండి. నా వెనుక మా ఆయన ఉన్నాడు. ఎప్పటికైనా కానీ నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యి మా ఆయనకు చూపిస్తానండి, తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.